పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప ప్రేకరాం తస్మాన్ ముముక్షుభిన్నైవ మతిర్జీవేశవాదయోః కార్యా కింతు బ్రహ్మతత్వం విచార్యం బుద్ధితాంచతు అని నేను చెప్పుకున్నా. చివరిలో తస్మాత్ ఆ కారణం వల్ల ఎవరికైతే మోక్షమునందు తాత్పర్యం ఉంటుందో, ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందాలి అన్నటువంటి ఇచ్చ ఉంటుందో, అటువంటి వారు జీవేశ్వరుడి యొక్క వాదముతో జీవుడు గొప్ప ఈశ్వరుడు గొప్ప అని ఈ వాదములతో ఇలా కాలాన్ని వృధా చేయకుండా ఉపనిషద్వేద్యమైనటువంటి అద్వితీయ బ్రహ్మతత్వాన్ని విచారణ చేసి అతి పరబ్రహ్మతత్వాన్ని అపరోక్షముగా తెలుసుకోవాలి. కానీ ఇక వాళ్ళు జీవేశ్వరవాదంలో ఇక ఈశ్వరుడే కారణం అంటాడు, ఆయన జీవుడే కారణం అంటాడు, ఈయన ఈ అన్నిటికీ కాబట్టి ఆ వాదాలలో పడి జీవేశ్వరుడికి విలక్షణమైనటువంటిది ఏదైతే సర్వజ్ఞత్వ కించజ్ఞత్వాదులు ఉన్నాయో వాటి వల్ల జీవుడు ఈశ్వరుడి పేరు వచ్చింది. కాబట్టి అది రెండిటి యొక్క తత్వమస్యాది మహావాక్యం వల్ల రెండు పూర్తి ఉన్నది ఒకటే అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని మనం ముందుకెళ్ళగలం. లేకపోతే కొన్ని మతాల్లో వాళ్ళు ఏకవ జీవాలు అంటూ, కొంతమంది అనేక జీవాలు, కొంతమంది అంటాడు ఈశ్వరుడే జగత్కారణుడు, ఈశ్వరుడి కంటే రెండో వాళ్ళు లేదంటాడు అని ఆ వాదాలతో కాలం వృధా చేయకుండా అద్వైత తత్వాన్ని చూసుకుంటే చక్కగా ఉంటుందని చెప్పాడు. 219 నిన్న 220 చెప్తున్నాడు. పూర్వపక్షతయా తౌ చేత్ తత్వనిశ్చయ హేతుతాం ప్రాప్నుతోస్తు నిమధ్యస్వ తయోర్నైతావతావశః. పూర్వపక్షతయా చెప్తున్నాడు, నన్ను బ్రహ్మతత్వ నిశ్చయమాయ తయోః స్వరూపం హేహేత్వేన జ్ఞాతవ్యం ఇత్యాసంఖ్య. అంటే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి జీవేశ్వర స్వరూపమును నివారింపజనదా అందువేని. ఏమంటున్నాడు? బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి జీవేశ్వర స్వరూపాన్ని చక్కగా నివారింపజనదా అంటే జీవేశ్వర యొక్క స్వరూపాన్ని నివారింప కర్తవ్యమా అందువేని. మంచిది. అట్టి విచారణమును బ్రహ్మస్వరూపం కనుక చేయవలసింది. ఎంతవరకైతే జీవేశ్వరుడి మనం చేయాలంటే ఆ బ్రహ్మస్వరూపం నిత్యమైందాక జీవేశ్వరుల యొక్క విచారణ చేయవలసిందని చెబుతున్నాడు. అయితే అది చెప్పబోతున్నాడు ఆ విషయాన్ని. పూర్వపక్షతయా తౌ చేతు తత్వనిశ్చయ హేతు తాం అని ప్రాప్నుతోస్తు నిమధ్యస్వ తయోర్నైతావతావశః. పూర్వపక్షతయా ఆ పూర్వపక్ష యొక్క భావం చేత తౌ ఆ జీవుడు ఈశ్వరుని విచార చేత్ చక్కగా విచారించినట్లయితే ఆ పక్షంలో తత్వనిశ్చయ హేతుతాం ఎంతవరకయ్యా అంటే ఆ బ్రహ్మస్వరూపము యొక్క నిశ్చయమైనటువంటి కారణత్వమును ఎంత సమయం వరకైతే ఆ నిశ్చయం కాలేదో అంతవరకు కూడా ఈ జీవేశ్వరుల యొక్క విచారణ ఉపయోగము జరుగుతుంది. అది ఆ తత్వం ఎంతవరకు కాలేదో అంతవరకు ఈ విచారణ యొక్క ఉపయోగం మనకి చేయాలి. ఆ ఉపయోగం కలుగుతుంది. ఏతావత ఇట్టి విచారణ చేత ఆ అందుచేత జీవేశ్వర వాదాలందే మునిగిపోకు అని చెప్తున్నాడు. ఆ జీవేశ్వర వాదంలో మునిగిపోకు. అది ఎంతవరకంటే ఆ బ్రహ్మస్వరూపం నిత్యమైందాక నువ్వు విచారణ చేయి అంతే. అక్కడి నుంచి నీకు ఈ వాదంతో పని లేదు. అది చెప్పాడు అందులో. ఇప్పుడు ఆ వాది పూర్వపక్షాన్ని ఒకసారి ఆక్షేపణ చేస్తూ ఉన్నాడు. నన్ను సాంఖ్యయోగ శాస్త్రోక్తయో జీవేశయో శుద్ధ సిద్రూపత్వేన భవద్భిహి అని చెప్పి ఆ వాది పూర్వపక్షాన్ని ఆక్షేపణ చేస్తున్నాడు. అసంగచిద్విభు జీవసాంఖ్యోక్త సాధుగీశ్వర యోగోక్తత్వమోరద్ధో
శుద్ధోతావితి తే శృణు అసంగచిత్తు విభు జీవ సాంఖ్యోక్త. జీవుడు ఏమి అసంగ చిద్రూపుడును, విభు అంటే ఎవరు వ్యాపకుడును ఈశ్వరుడును, తాదృక్ అంటే అట్టివాడుగా అంటే ఏమి సాంఖ్యులు చెప్తారు. సాంఖ్యులు ఏం చెప్తారు? జీవుడు అసంగం యొక్క చిద్రూపుడు ఒకటి, రెండవది వ్యాపకుడు, మూడవది ఈశ్వరుడు అని ఇట్టివాడుగా సాంఖ్యుల చేత చెప్పబడింది. సాంఖ్యులను కాబట్టి యోగోక్త యోగుల చేతను కూడా ఇది చెప్పబడింది. సాంఖ్యుల చేత చెప్పబడింది, యోగుల చేత కూడా చెప్పబడింది. ఏమని చెప్పబడింది? జీవేశ్వరులు ఇరువురును చిద్రూపులుగాను. అర్థమైందా? అంటే జీవుడు ఒకటి, జీవుడు అసంగ చిద్రూపుడును వ్యాపకుడును ఈశ్వరుడు, అదే అనమాట. అందుచేత ఈ విధంగా ఆ జీవేశ్వరులిద్దరూ కూడా తత్పదము యొక్కయు త్వంపదము యొక్కవు ఆ రెండిటి యొక్క అర్థము అవుతాయి. అర్థమైందా? తత్పదార్థము త్వంపదార్థము, తత్పదార్థము త్వంపదార్థం. తత్పదార్థాన్ని ఈశ్వరుడు అవుతాడు, త్వంపదాన్ని జీవుడు. అదే అనమాట. అర్థమైందా? అందుచేత ఆ తత్పదము యొక్కయు త్వంపదము యొక్క అర్థం అవుతుంది. అర్థం ఇస్తారు ఎవరు? జీవిస్తారు. తత్పదవాచ్యుడు ఎవరు? తత్పదవాచ్యుడు, త్వంపదవాచ్యుడు. తత్పదవాచ్యుడు ఈశ్వరుడు, త్వంపదవాచ్యుడు అదే అంతవరకు. అదనమాట అర్థం. కాబట్టి అది ఈ విధంగా అనమాట. అర్థమైందా? ఈ రెండిటికి తత్వం పదార్థముల యొక్క అర్థాన్ని వారు చెప్తున్నారు కనుక ఆ సాంఖ్యయోగ మొత్తములు ఖండింపగా. మరి అద్వైతులని మీరు అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తే ఒకవేళ సాంఖ్యలో ఉన్నటువంటి కొంత భాగం తీసుకున్నారు మనకు కావలసినంత వరకు. అటువంటి సాంఖ్యులు ఏమంటారు? వారు ఈ జీవులను ఈశ్వరుడు అన్నట్టు వ్యాపకులుగా ఉంటారు, శుద్ధులుగా ఉంటారు, సిద్ధులుపులుగా ఉంటారంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు నిత్యులనమాట. అంటే విడదీయకుండా మాయాస్వరూపమైనటువంటి జీవుడు ఈశ్వరుడు నిత్యమే, అవిద్యాస్వరూపమైనటువంటి జీవుడు నిత్యమే ఆ దృష్టిలో. కాబట్టి కనుక మరి ఆ సాంఖ్యమోగ మాత్రం మీరు ఖండింపక, ఒక వాది అడుగుతున్నారు, ఇంకొక వాది ఈయన్ని అద్వైతవాదిని, నువ్వు ఖండింపక అద్వైతులైనటువంటి మీరు అంగీకరిస్తే మీకేమొస్తుందో నేను చెబుతున్నాను అంటున్నాడు ఒక వాది. విపక్షవాది ఇంకొక ఆయన ఈ అద్వైత సిద్ధాంత వాడితో నువ్వు వాళ్ళని ఖండించడం లేదు కదయ్యా, ఖండించకపోతే నీకు వచ్చిన ఆపత్యం అనేది నువ్వు గుర్తుపెట్టుకున్నావా అని అడుగుతున్నాడు. ఏటని చెప్తున్నాడు దాన్ని. నతత్వయోః ఉభౌ అర్ధావత్ స్మృతి సిద్ధాంతతాం గతో అద్వైత బోధాయేవ సా కక్షా కాచిదిష్యతే. నా తత్వయోః ఉభౌ అని చెప్తున్నాడు. తత్వమోహో తత్వమోహో అది అంటే తత్పదము యొక్కయు త్వంపదము యొక్కయు అర్థం. ఉహో ఎవరు? జీవేశ్వరుడు కూడా ఆత్మసిద్ధాంతతాం మా సిద్ధాంత స్వరూపమును పొందినవారు కాదు అని చెప్తున్నారు. మా సిద్ధాంత స్వరూపం వాళ్ళు పొందినవారు. కాబట్టి కాచిత్తు కొంతవరకు అద్వైత బోధనాయివ తత్వం పదార్థముల యొక్క ఐక్యాన్ని మా చేత అంగీకరింపడింది కానీ పూర్తిగా సాంఖ్య మతంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మేము గ్రహించలేదు.
రెండింటికి ఉన్నటువంటి ఐక్యమైనటువంటి అవిషయం ఉందో ఆ మతాలు ఉంది కాబట్టి సరే అని మేము ఒప్పుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఈ మాయాద్వైత సిద్ధాంతంలో తత్వం పదార్థ స్వరూపులు జీవేశ్వరుడు భిన్నులని నిత్యులని అంగీకరింపం. వాళ్ళలో ఉన్నటువంటి తత్వం పదార్థ జీవేశ్వరుడు వాళ్ళు భిన్నులని వాళ్ళే భిన్నులు అంటాడు, మరి నిత్యులు అంటాడు. అది మేము పూర్తిగా అంగీకరింపము అంటున్నాడు వేదాంతి. బ్రహ్మతత్వం ఒక్కటే పరమార్థ స్వరూపము అవును. కాబట్టి ఆ అద్వైత బ్రహ్మతత్వం తెలుపుటకు మేము కొంతవరకు ఆ పక్షాన్ని చెప్పాం. అద్వైత తత్వాన్ని ఎక్కడైతే ఆ విషయంలో ఉన్నదో తత్పదము తొంపదవాచ్యార్థమైనటువంటి జీవేశ్వరుల ఐకత్వాన్ని అంతవరకు ఒప్పుకున్నాం. కానీ ఆ జీవేశ్వరులు అన్నటువంటి వారు భిన్నులని కానీ వారు నిత్యులని కానీ ఆ పక్షాన మేమేమి ఒప్పుకోలే వాదితో అంటున్నాడు. అయితే లోక ప్రసిద్ధ భేద నిరాశ ద్వారా తదైక్య ప్రతిపాదనాయేవ తా భేదేన నివేదితో అంటున్నాడు. అంటే ఈ తత్వం పదార్థ విచారణ మరి ఎందుకు చేశారా అనంటే విను. తత్వం పదార్థ విచారణ ఎవరు చేస్తున్నారా అనంటే విను. అనాది మాయయా భ్రాంతో జీవేశో సువిలక్షణో మన్యంతే తద్యుదాసాయాం కేవలం శోధనం తయోః. అనాది మాయయా భ్రాంతో జీవేశ సువిలక్షణో చెప్తున్నాడు. అయ్యా అనాది మాయయా మాయకు విశేషం ఏమిటి? అనాది. మాయ అనాది అని చెప్తాం కదా. ఆ అనాది అయినటువంటి మాయ ద్వారా భ్రాంతా భ్రాంతిని పొందినటువంటి జీవేశ్వరవు అనాది మాయ ద్వారా భ్రాంతిని పొందినటువంటి జీవుడు ఈశ్వరుడు ఇద్దరును సువిలక్షణవు మన్యంతే. వారు సువిలక్షణం. సువిలక్షణం అంటే విలక్షణం అంటేనే భేదం. సువిలక్షణం అంటే బాగుగా భేదము కలిగిన వారిని అర్థం. అందుచేత యథార్థముగా భేదము కలవారని అభిప్రాయపడుతున్నారు. వారు యథార్థముగా భేదము కలవారని అభిప్రాయపడుతున్నారు. దేని చేత? అనాదేన మొదటి నుంచి వస్తున్నటువంటి భ్రాంతి ద్వారా తద్యుదాసాయ అంటే ఆ జీవేశ్వరుని భేదం యొక్క నివృత్తి కొరకు. యుదాసం అంటే నివృత్తి. ఆ నివృత్తి కొరకు తయోహో ఆ జీవేశ్వరుల యొక్క పరిశోధనం కేవలం ముఖ్యం. జీవేశ్వరుల యొక్క పరిశోధన ఎందుకు చేయాలి అంటే చేయాలి అనాదిమాయ వస్తున్నటువంటి దాని ద్వారా ఆ జీవేశ్వరుల యొక్క అభేదం అన్నటువంటిది గుర్తు ఎరగడం లేదు. అది భేదమే అన్నటువంటి భిన్నమనే ఉన్నది వాళ్ళ దాంట్లో. జీవుడు ఈశ్వరుడు భిన్నమే కానీ అభిన్నమో కాదు. అందుచేత అది మనం అభిన్నత్వాన్ని తీసుకురావడానికి అంటే భిన్నత్వ భేదాన్ని నివృత్తి చేయడానికి ఆ తత్వం పరిశోధన అనేటువంటిది అవసరం అని చెప్తున్నారు. తత్వ పరిశోధన అనేది ముఖ్యంగా చెప్పినాం మేము అని చెప్తున్నారు. కాబట్టి అంటే ఇక్కడ ఏం చెప్పినట్టు మరి జీవునికి ఏవైతే కర్తృత్వ ధర్మములను ఈశ్వరునికి ఏవైతే సర్వజ్ఞత్వాది ధర్మమును అవి పారమార్థికంగా వాళ్ళు తెలుస్తున్నారు. సంఖ్యలు ఏం చేస్తారు? జీవుడికున్న కర్తృత్వ ధర్మాలు పారమార్థికమే, ఈశ్వరుడికున్న సర్వజ్ఞ ధర్మాలు పారమార్థికమే. అది అన్నమాట. మరి అతి కారణం వల్ల అది పారమార్థికమైన వాళ్ళు తలుస్తున్నారు కాబట్టి ఆ కారణం చేత విపరీత జ్ఞానం అనేది నివృత్తించడం కొరకే. ఇంకా పారమార్థికం ఎక్కడుంది? పారమార్థికం అయితే ఏకత్వం ఎక్కడ సిద్ధిస్తుంది? రెండుకి పారమార్థికం అయితే ఆయన కర్తృత్వ ధర్మాలు పారమార్థికం అయిపోతే, ఇది సర్వజ్ఞ ధర్మ పారమార్థికం అయితే
ఏకత్వ సిద్ధి ఎక్కడ పుననే ఉండదు. అందుచేత ఆ విపరీత జ్ఞానం అయిపోయింది. అది అర్థమైందా? అది ఏకత్వ సిద్ధి లేని విపరీత జ్ఞానం కదా మరి. అందుచేత ఆ తత్వం పదార్థం శోధనము మేము ముఖ్యంగా చెప్తాం. అంతేగాని అంగీకరించడం అంటే ఆ మతాన్నంతా మేము అంగీకరించలేదు అని చెప్తున్నాడు. అందుచేత పదార్థ శోధన ప్రకారమేవ దిదర్శీషు తదుపాయత్వేన పూర్వోక్త దృష్టాంతం స్మరయతి. ఇంతకుముందు ఈ పదార్థ విషయాలను శోధించడం కొరకు అంటే జీవేశ్వరుని యొక్క శోధనాన్ని చేయటందు ఇది వరకు కొన్ని దృష్టాంతాలు మనకు చెప్పినాడు. ఆ దృష్టాంతాలు మన ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ జీవేశ్వరుని యొక్క విషయంలో ఏకత్వానికి భిన్నత్వానికి గలనటువంటి విషయాలు ఇంతకుముందు మనం చెప్పినటువంటి ఉదాహరణ ఉన్నాయి కాబట్టి ఆ ఉదాహరణ ఇంకోసారి ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి అని అత్రైవాత్ర దృష్టాంతో యోగ్య ప్రాక్ సమ్యగీరితః ఘటాకాశ మహాకాశ జలాకాశ అభ్రకాత్మకః. ఘటాకాశ మహాకాశ జలాకాశ అభ్రకాత్మకః. ఇంతకుముందు చెప్పాడు మనకి. అర్థమైందా? ఏమిటిది? తత్వం తత్వం పదార్థ శోధనము చేయవలేదు. అది చేయాలి కనుక మరి ఆ విషయంలో ఇంతకుముందు ఏం చెప్పాడు? ఘటాకాశము మహాకాశము జలాకాశము మేఘాకాశము. ఆ మేఘాకాశ స్వరూపమైన దృష్టాంతం మనము ఇదివరకే చెప్పడం జరిగింది. అర్థమైందా? దాన్ని ఇంకోసారి విడదీస్తున్నాడు ఇప్పుడు. జలాభ్రోపాధ్యధీనేతే జలాకాశాభ్రకేతయోః ఆధారౌ తు ఘటాకాశ మహాకాశో సునిర్మలౌ. జలాభ్రోపాధి జల అభ్ర ఉపాధి అధీనే. జలాకాశం అభ్రాకాశం. అర్థమైందా? కాబట్టి జలాకాశ అభ్ర ఖే అంటే జలాకాశ మేఘాకాశం రెండు. జలాకాశము రెండోది మేఘాకాశం. జలాభ్రోప్య అధీనే కాబట్టి రెండు ఏమిటి? జల ఉపాధిని పెట్టి ఒకటి వచ్చింది, మేఘ ఉపాధిని పెట్టి ఇంకోటి వచ్చింది. జల ఉపాధిని పెట్టి వచ్చిన దానికి జలాకాశం, మేఘ ఉపాధిని పెట్టి వచ్చిన దాన్ని మేఘాకాశం. కాబట్టి ఈ రెండు చెప్పడం జరిగినంత ముందు అది ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఈ రెండు ఉపాధులకు అధీనే ఈ రెండు స్వాధీనమైన ఈ రెండు ఆకాశం అనేది రెండింటికి ఉపాధులకి స్వాధీనం అయింది. జలం ఉపాధికానికి ఆకాశం స్వాధీనమై జలాకాశమై, మేఘ ఉపాధికి ఆకాశం స్వాధీనమై మేఘాకాశమని చెప్పబడింది. తయోహో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. ఆ జలాకాశ ఆ మేఘాకాశం రెండింటికి ఆధారములు ఏమిటి అంటే ఘటాకాశ మహాకాశౌతో. జలాకాశానికి ఆధారం ఘటం, మేఘాకాశానికి ఆధారం మహాకాశం. చెప్తున్నాడు ఆధారు ఘటాకాశ మహాకాశౌతో. ఆ ఘటాకాశ మహాకాశం అయితే సునిర్మలవు పరిశుద్ధం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? అయా ఒకటి జలాకాశం, అదైందా? రెండవది ఏమిటి? మేఘాకాశం. అంతే కదా? జలాకాశము మేఘాకాశం రెండు ఉన్నాయి. జలాకాశానికి ఆధారం ఏమిటంటే కుండ, మేఘాకాశానికి ఆధారం ఏంటంటే మహాకాశం. జలాకాశం కుండలో మనకి కనబడిన జలాకాశానికి ఆధారం కుండ అయినా, మేఘాకాశానికి ఆధారమైన మహాకాశమైనా ఈ రెండింటి అపవిత్రం ఇప్పుడు
లేవు. అదనమాట. ఈ రెండు ఎప్పుడు పరిశుద్ధములే. అర్థమైందా? జలాకాశానికి ఆధారమైన కొండ పరిశుద్ధమే, మేఘాకాశానికి ఆధారమైన మహాకాశం పరిశుద్ధం. అది చెప్పబోతున్నాడు దృష్టాంతాన్ని చెప్పి ఇప్పుడు దాష్టాంతం యోజిస్తాడు అనమాట. ఇప్పుడు జలాకాశాన్ని జలాకాశం ఎక్కడ ఉదయింది? ఘటాకాశం అయింది. కాబట్టి ఈ ఘటాకాశం అన్నటువంటిది అపవిత్రమేమి కాదు. ఏదైతే ఉపాధి ఉందో ఆ ఉపాధి ఏమి అపవిత్రమో కాదు, అది శుద్ధమని చెప్పబోతున్నాడు. అలాగనే ఈ మేఘాకాశానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది అంటే జలమునందరి ఆకాశము జలముపాధి అయింది, మేఘమునందరి ఆకాశానికి మేఘముపాధి అయింది. అలాగనే జలాకాశమునకు ఆధారమైన ఘటాకాశమును, మేఘాకాశానికి ఆధారమైన మహాకాశమును. అర్థమైందా? ఈ జలాకాశ మేఘాకాశములతో అంతటా ఇవి ఈ జలాకాశంతో కొండ అంటలేదు, మేఘాకాశంతో మహాకాశం అంటే లేదు. రెండుకి అంటుబాటు లేదు కదా. ఇప్పుడు జలాకాశం ఉంది, కొండ, అది కొండ, దాని జలాకాశం దానికి ఏమంటుకుంది? ఇప్పుడు మహాకాశమును జలాకాశ మేఘాకాశములతో అంటకన్నాడు. అర్థమైందా? అంటే ఏమర్థం వచ్చింది మనకి? ఇది జలము, ఇక్కడ కొండ, ఇక్కడేమి మేఘం. మరి ఇప్పుడు ఈ మేఘానికి ఆధారం ఏమిటి? మహాకాశం. జలానికి ఆధారం ఏమిటి? కొండ. ఆకాశం ఉన్నంత మాత్రంలో అక్కడ ఏదైతే దీనికి ఆధారమో ఆ ఆధారం అన్నటువంటిది దానికి అంటే ఎప్పుడు ఉండదు. ఏముంటుందంటే అప్పుడు అవకాశమే ఆకాశమైతే ఇప్పుడు ఈ అవకాశం దీనికి ఏమంటుంది? ఇప్పుడు ఏ గోళ్ళకి అంటుంది? ఏ గోళ్ళకి అవకాశం అంటుంది? ఏ గోళ్ళకి అవకాశం అంటలేదు. ఎందుకంటే మనం ఆకాశంలోకి వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం, మనకేమంటుకుంది? ఇది ఏమంట? ఇప్పుడు మనకేమంటుకుందా? ఈ అవకాశమైనటువంటి ఆకాశం మనకేమైనా అంటుకుందా? ఏమో అంటుకోలే. లేదా ఈ గోడలకు అంటుకుందా? అలాగనమాట. అర్థమైందా? ఆ ఆకాశం ప్రతిఫలించినా దీని ధర్మాలు ఏవి దీనికి లేవు. దేనికి? ఈ ఆధారమైనటువంటి దానికి. ఇది ఒక కొండ అనుకోండి, ఇది ఒక మనకి ఇది ఘటం, ఈ రూమ్ ఏంటి? ఘటం. మరి ఇందులో ప్రతిఫలించిన ఆకాశం ఘటాకాశం. అర్థమైందా? అంటే మరి ఘటంలో జలం ఉందనుకో, జలంలో ప్రతిఫలించదు అంటే అది ఆకాశం. ఈ రెండింటికి దీని అంటేమి ఉండదు. ఇది తీసేసినా అంటలేదు, అది ఉన్నా అంటూ లేదు. అది ఎప్పుడు స్వచ్ఛమని చెప్పుతాడు. ఆధారం ఎప్పుడు స్వచ్ఛం అన్నదానికి తెలుస్తున్నారు. ఆధారం ఎప్పుడు స్వచ్ఛమే. దాంట్లో పడినా దాంట్లో పడకపోయినా ఆధారం ఎప్పుడు స్వచ్ఛమే. అది చెప్పబోతున్నాడు. జలమునందరి ఆకాశం జలముపాధి అయింది, మేఘమునంద ఆకాశానికి మేఘం ఉపాధి. ఆ జలాకాశమునకు ఆధారమైన ఘటాకాశమును, మేఘాకాశమునకు ఆధారమైన మహాకాశమును, ఈ రెండును. అర్థమైందా? మనకి జలాకాశమునకు ఆధారమైంది ఏమిటి? ఘటాకాశం. జలాకాశానికి ఆధారము ఘటాకాశం, ఆ మేఘాకాశానికి ఆధారము మహాకాశం. ఇవి ఏవైతే ఆధారమైన జలాకాశము ఈ మేఘాకాశములతో అంతటా శుద్ధములై ఉన్నవి. అది ఇంకొక ఏమర్థం చెప్పండి? మీకు అయిన అర్థం చెప్తే ఏమర్థమైంది? ఏదైతే జలాకాశం ఆకాశం ఉన్నదో ఆ ఘటం అనేది దానికి ఏమి అంతి ఘటన లేదు. ఏం గంటలే తేడా కదా ఇప్పుడు. అవును, చెప్పండి. అదే మీకు అర్థమైంది తెలుసుకోవాలి కదా. అంటావు ఏదంటది ఇప్పుడు? దేనికి అంటలేదా?
మా అదే ఇప్పుడు ఆధారం అన్నటువంటి దానికి అంటు లేదని చెప్తున్నాడు. అది కావాలి ఇప్పుడు. ఏది ఆధారమైందో మేమే దానికి అంటు లేదు. అది వస్తే అప్పుడు దాష్టాంతికంలో తేలుతుంది. ఆధార వస్తువు దేనికి అంటుబడి ఉండదు అన్నటువంటి తేలడానికి. ఇప్పుడు జలమునందరి ఆకాశానికి ఉపాధి ఏమిటి? జలమునందు ఆకాశానికి జలం ఉపాధి, జలములో ఆకాశానికి జలం ఉపాధి అయిపోయింది. మేఘంలో ఆకాశానికి మేఘం ఉపాధి. ముందు పాటు వేస్తున్నాం. జలంలో ఆకాశానికి జలం ఉపాధి, మేఘంలో ఆకాశానికి మేఘం ఉపాధి. ఇప్పుడు జలాకాశమునకు ఆధారమైన ఘటాకాశమును రెండో పాయింట్. ఇప్పుడు జలాకాశానికి ఆధారమైనది ఏమిటి? ఘటాకాశం. ఆ మేఘాకాశానికి ఆధారమైనటువంటిది మహాకాశం. అదేందా? ఈ రెండును ఈ రెండు అంటే ఇప్పుడు ఘటమును మహాకాశం ఈ రెండును జలాకాశ మేఘాకాశములతో అంతటా అది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఈ రెండును జలాకాశంతోనే కానీ మేఘాకాశంతోనే అంటారు. జలాకాశంతోనే అంటారు. అంటే జలాకాశానికి ఉపాధి జలమైంది, మేఘాకాశానికి ఉపాధి మేఘమైనప్పుడు ఘటాకాశానికి జలాకాశానికి సంబంధం వచ్చినప్పుడు ఏమి అర్థమైందా? ఘటాకాశానికి ఏమి ఘటంలో ఉండే జలాకాశానికి సంబంధం వచ్చినప్పుడు, అలాగనే మేఘాకాశానికి మహాకాశానికి సంబంధం వచ్చినప్పుడు ఏమి అంటే మేఘాకాశమునికి ఆధారమైన మహాకాశమును, అర్థమైందా? జలాకాశమునికి ఆధారమైన ఘటాకాశమును ఈ రెండు జలాకాశమును తర్వాత మేఘాకాశములతో అంతకంత శుద్ధములే ఉంటాయి. తెలిసిందా? ఏం తెలిసింది మళ్ళీ చెప్పు. జలాకాశము ఘటాకాశానికి అంటారు. అలాగే మేఘాకాశానికి మహాకాశం అంటారు. మేఘానికి ఎప్పుడు సత్యమే. మేఘానికి అది మహాకాశానికి ఏమి ఏదైతే ఉన్నదో ఈ రెండుకి ఆధారాలు రెండు దానికి సంబంధమైన దాంతో అంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మేఘాకాశ దానికి సంబంధమైన దానికి అంటాం. అంతకంటూ ఉంటే ఆ దృష్టాంతకు దాష్టాంతకు జోడిస్తున్నాడు. ఏం ఆనంద విజ్ఞానమయో మాయోధియోర్వశో తదధిష్టాన కూటస్థ బ్రహ్మణి సునిర్మలీ. ఏమంటే ఏంటి? ముందు చెప్పినటువంటి ఆ జలాకాశ మేఘాకాశములతో అర్థమైందా? ఆ ఘటాకాశమును మహాకాశము అంతకుంటా శుద్ధములై ఉంటున్నట్లు ఏమంటే ఈ విధముగా ఉంటున్నట్లు. ఆనంద విజ్ఞానమయో మాయోధియోర్వశో ఇలాగన ఆనంద విజ్ఞానమయో అంటే ఆనందమయ కోశ స్వరూపుడైన ఈశ్వరుడు, విజ్ఞానమయ కోశ స్వరూపుడైన జీవుడును రెండు. ఆనందమయ కోశ స్వరూపుడు ఎవరు? ఈశ్వరుడు. విజ్ఞానమయ కోశ స్వరూపుడు జీవుడు, ఈశ్వరుడు. ఈ ఇద్దరు మాయాధియోహో వశౌ. ఒకడు మాయకి అధీనుడు, ఒకడు బుద్ధికి అధీనుడు. మాయాధీం అన్నాడు కదా. మాయాధియోహో. మాయా అంటే ఎవరు? మాయ. ధీ అంటే బుద్ధి. మాయకి ఒకరు అధీనుడు అయినాడు, బుద్ధికి కూడా అధీనుడైనాడు. ఎవరు అధీనుడైనారు? ఈశ్వరుడు. ఎవరు జీవుడు? ఎవరు? విజ్ఞానమయ కోశ స్వరూపుడు, ఆనందమయ కోశ స్వరూపుడు ఈశ్వరుడు, విజ్ఞానమయ కోశ స్వరూపుడు జీవుడు. వీళ్ళిద్దరూ
మాయాధియో వశవు. ఆయనకి వశమైపోయారు. ఒకడు మాయకి, ఒకడు బుద్ధికి. ఒకడు మాయకి, ఎవరు ఆనందమయ కోశ స్వరూపుడు ఈశ్వరుడు మాయకాధీనుడైనాడు. అర్థమైందా? దీనికి ఇంకోటి దేనికి అధీనుడైనాడు? అయినాడు. ఇప్పుడు తదధిష్టాన కూటస్థ బ్రహ్మని, తత్ అధిష్టానమైనటువంటి కూటస్థ బ్రహ్మ ఏదైతే ఉన్నదో అటువంటి బ్రహ్మని, ఈ రెండు కూడా అంటే ఆనందమయ ఏమి విజ్ఞానమయ కోశములకు, ఈ రెండు కోశాలకు కూడా ఆనందమయ విజ్ఞానమయ కోశములకు అధిష్టాన ఆధారములైన ఏమి ఒకటి అధిష్టాన అంటే ఆధారములైన కూటస్థ బ్రహ్మని. అంటే ఏమిటి? కూటస్థ బ్రహ్మణీతు అంటే ఆ కూటస్థుడు, తరువాత బ్రహ్మ చైతన్యం రెండు. కూటస్థుడును బ్రహ్మ చైతన్యమును అనే ఏదైతే ఉన్నదో కూటస్థుడు బ్రహ్మ చైతన్యం అనేటువంటి వాడు సునిర్మలే. మనం ఒకసారి అంతవరకు కూటస్థుడు ఒక పేరు పెట్టుకుంటున్నాం. ఆ బ్రహ్మ చైతన్యం ఇంకోటి రెండవది. అర్థమైందా? అయితే సునిర్మలే ఆ రెండు కోశముల యొక్క సంబంధము లేనివి అదే ఇప్పుడు ఆ రెండు కోశాలకి సంబంధం లేకుండా ఉన్నాయి. అంటే అర్థమైతే ఇప్పుడు మరి ఈశ్వరుడు మాయకు అధీనుడు కాదు. అధీనుడు చెప్పుకొని తప్పలేదు. ఇప్పుడు మనము కూటస్థ బ్రహ్మానికి పోతున్నాం కదా. ఆయన అధీనుడైనా ఆయనకి ఈయన అధీనుడైనా ఏదో ఒకటి మొత్తం లంపడమే. అది తర్వాత సంగతి ఏమంటారు? ఆయన స్వతంత్రుడు అస్వతంత్రుడు వచ్చినప్పుడు అప్పుడు అది చూస్తాం. ఇప్పుడు ఇద్దరికి ప్రతిబంధంతోనే ఉన్నట్టు లెక్క ఏమంటారు? అయితే ఇప్పుడు చెప్తున్నాడు ఏంటి? మనకు ఒకటి ఆనందమయ కోశ స్వరూపేమిటి విజ్ఞానమయ జీవేశ్వరుడు. ఆ దృష్టాంతంపై దృష్టాంతం ప్రకారము మాయాబుద్ధులు రెండింటికి అధీనులైనారు. అర్థమైందా? అయితే ఆ దానికి దీనికి ఘటాకాశానికి మహాకాశానికి ఉన్నటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ అన్నది రావాలన్నమాట. అర్థమైందా? అక్కడ ఘటాకాశము మహాకాశంలో ప్రతిఫలిస్తూ అవి వాటికి నిర్మలంగా ఎలా ఉన్నాయో అధిష్టానమైనటువంటిది అది ఇప్పుడు మనకి ఇక్కడ రావాలి. ఆనందమయ విజ్ఞానమయ కోశములకు అధిష్టాన భూతములైనటువంటి ఏ బ్రహ్మ కూటస్థ బ్రహ్మ చైతన్యం ఉన్నావో ఆ ఆనందమయ విజ్ఞానమయ సంబంధము లేక ఇప్పుడు ఈ ఆనందమయానికి విజ్ఞానమయానికి అధిష్టాన భూతములు ఇద్దరు వీళ్ళు. ఆనందమయానికి విజ్ఞానమయానికి కూటస్థ బ్రహ్మ చైతన్యుడు. అర్థమైందా? ఆ ఆనందమయ విజ్ఞానమయ సంబంధము లేక ఎలాగంటే ఘటాకాశ మహాకాశముల వలె విలక్షణులై ఉన్నారు. అనగా దృష్టాంతమందు చెప్పబడిన జలమేఘములందు ఉపాధులను వేరు చేసి చూసినా దృష్టాంతం చెప్పినటువంటి జలం జలాకాశం మేఘాకాశం అంటున్నాం కదా, వాటిని వేరు చేసి ఒకవేళ ఉపాధి వేరు చేసి చూసినా అతట ఆకాశం ఒక్కటి అయినట్లు ఎక్కడ దృష్టాంతంలో ఆ జలాకాశాన్ని మనం అర్థమైందా వేరు చేసి చూస్తే అక్కడ దృష్టాంతంలో జలము మేఘం రెండు ఉన్నాయి కదా, ఆ జలము మేఘం ఉపాధిని వేరు చేసి చూస్తే అక్కడ ఆకాశము ఒక్కటే. జలాన్ని వేరు చేసి ఆ మేఘాన్ని వేరు చేస్తే ఆ ఆకాశం ఒక్కటైనట్లు దాష్టాంతికమందు ఈ ఆనందమయ కోశం విజ్ఞానమయములైన ఉపాధిని వేరు చేస్తే అక్కడ ఉపాధి కదా వాటికి. జలాకాశం జలం ఉపాధి మేఘాకాశానికి మేఘం ఉపాధి. ఆ ఉపాధిని వేరు చూస్తే ఉపహితమైనటువంటి బ్రహ్మ చైతన్యం ఒక్కటే అని రహస్యం. అర్థమైందా? మనకి ఇప్పుడు ఏం చెప్తున్నాడు మరి? ఈ జీవేశ్వరులు ఉన్నటువంటి వారు ఏ ఉపాధులు అయితే ఉన్నాయో
ఆ ఉపాధులతో కలిసి వాళ్ళు తీసుకుంటారు. సాంఖ్యులు వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని ఉపాధితోనే జీవుడు నిత్యం అంటాడు, ఈశ్వరుడు నిత్యం అంటాడు. మనకు అది అవదు. ఉపాధులతో సంబంధం లేనప్పుడే అది రెండింటికి ఏకత్వం కలిగి నిత్యత్వం ప్రాప్తిస్తుంది. కానీ ఉపాధితో కూడి నిత్యత్వం ఏకత్వం మనకి కుదరదు. అది దాన్ని అది జలాకాశ మహాకాశాన్ని తీసుకొని చెప్పుకొచ్చారు. అందుకని ఉపాధి భిన్నం చేస్తున్నాడు కదా. ఇప్పుడు అక్కడ మై సర్వజ్ఞత్వమును అల్పజ్ఞత్వాన్ని అక్కడ ఉపాధిని బట్టి ఏకత్వాని కోసం దాన్ని ఉదాహరణ రూపంగా తీసేస్తున్నాడు కదా. జీవేశ్వరుడికి ఏకత్వానికి అది ఉపాధి రూపంలో తీసేస్తున్నాడు. ఉదాహరణ స్వయం దేవదత్త అనేది దాంతో అది చెప్పుకొచ్చారు. ఇప్పుడు చెప్పుకొచ్చి ఇప్పుడు చెప్పబోతున్నారు. నన్ను పదార్థద్వయ శోధన కక్షోపయోగిత్వేనాపి సాంఖ్యయోగమతద్వయం అంగీకార్యం ఇది చేత్ అల్పత్వమిదం ఉచ్యతే అని చెప్తున్నారు. పదార్థద్వయ శోధనమునకు, పదార్థద్వయం అంటేది జీవేశ్వరులు యొక్క లేకపోతే సర్వజ్ఞత్వం అల్పజ్ఞత్వము అన్నటువంటిది ఏదైతే ఉన్నదో అటువంటి పదార్థద్వయ శోధనం అంటే దాని యొక్క విచారణ, ఏదైతే విచారణ దానితో ఉపయుక్తముగా నేను సాంఖ్యయోగ మతములను అంగీకరింప అంటావేమో అంటే చెబుతున్నాడు. ఇక్కడ ఏంటి ప్రశ్న? పూర్వపక్షి ఆశయము దానికి ఏం చెబుతున్నాడు అనేది ముందు కావాలి కదా మనక. పదార్థద్వయ శోధనానికి ఉపయుక్తముగా లేనటువంటి ఆ శోధనానికి ఉపయోగం లేనటువంటిది ఏమిటంటే సాంఖ్యయోగ మతం. వాళ్ళు దాన్ని పదార్థద్వయాన్ని విచారించారు, శోధన చేయరా. ఇంకేం శాస్త్రం నిత్యం అయిపోయింది వాళ్ళకి. ఇదన్నిటికీ భేదం ఉంది, ఇది నిత్యం అది నిత్యం అంటే శోధన ఎందుకు దానిగా అర్థమైందా? అందుకు ఆ పదార్థద్వయ శోధనానికి ఉపయుక్తం కానిటువంటి ఏదైతే సాంఖ్యయోగ మతములను అంగీకరింపమని అనుదేమో ఆ రెండిటికీ కూడా ఉపయుక్తం కానిటువంటి ఆ మతాన్ని అంగీకరించవయ్యా అంటే అంటున్నాడు. ఈ రెండింటినీ ఒప్పుకుంటే విని ఒక రెండింటిని ఒప్పుకున్నాం అనుకో మనం, వాళ్ళది ఒప్పుకుంటే ఇక ఇతర తార్కికాదివాదాలన్నీ ఒప్పుకోవలసి వస్తాయి. అదేస్తాడు, అర్థమైందా? అవన్నీ ఒప్పుకోవలసి వస్తాయి. కనుక దశానాం ఏకాదశి అన్నట్లు అంటే 10లో 11ది అంగీకరించినట్టుగా. ఏదో 10 అయినా ఇంకోటి అంగీకరిస్తే ఏం పోయిందిలే, అన్నీ ఒప్పుకున్నా ఇంకొకటి ఒప్పుకోకూడదు, ఏమైపోయింది అంటాడు. 10 రూపాయలు కూడా ఇక్కడ ఒప్పుకున్నావు కదా, మరి అడిగింది 11 కదా, ఇచ్చే ₹1 అన్నట్టుగా అది దశానాం ఏకాదశి ఇదేనమాట. ఆ విధంగా ఒప్పుకున్నట్టుగా అది చెప్తున్నారు. 11 అలాగ ఒప్పుకున్నట్టుగా అంగీకరిస్తున్నాము. కానీ ఏతత్ కక్షోపయోగేన సాంఖ్యయోగో మతో యది దేహోన్నమయ కక్షత్వాదాత్మత్వేనాభ్యుపేయతాం చెప్తున్నాడు. ఇప్పుడు ఏదైతే ఏతత్ కక్షోపయోగేన ఏతత్ కక్ష అంటే ఒక పక్షం, కక్ష అంటే పక్షం, ప్రథమ కక్ష ద్వితీయ కక్ష అని అంటాను, తృతీయ కక్ష అవన్నీ. కాబట్టి ఈ పదార్థద్వయ శోధన అనేది ఒక భాగం. మనకు కక్ష అంటే భాగం కూడా ఒక అర్థం. ఉపయోగేన ఉపయోగముగా సాంఖ్యమతమును యోగమతమును వేదాంత సమ్మతములగునని అంటివేని. వేదాంత సమ్మతం అంటే అన్నమయ కక్షత్వాత్తు
వీళ్ళది వీళ్ళదంటే ఇక అన్నమయ కోశం కూడా చెప్పుడుకు ఉపయోగించటం వలన వీడిదే నిత్యం అంటుంటాడు, దీన్ని బట్టి నా కోసం కూడా నిత్యం వెళ్తుంటాడు. మరి ఆనందమయపు నిత్యం అయిపోయాను, ఇది దాంట్లో విజ్ఞానమయం నిత్యం అయిపోయింది. నువ్వు ఆ రెండు ఒప్పుకున్నావు కదా, ఇంకోటి అన్నమయ నిత్యం ఇంకోటి కూర్చోడు, లోకాలు ముందే కూర్చోటాడు వాడు. ఏమి నీకు ఆ రెండు అంటే ఇష్టం, ఇది ఇస్తాడేదా అంటాడు. ఇక ఆ విధంగా ఈ విధంగా ఇక దేహమే ఆత్మస్వరూపముగా అంగీకరింపలిసి అంతే కదండి. ఈ మతాల్లో రెండు నువ్వు అంగీకరించావనుకో, ఇంకో మతంలో ఒకటి వాడు అంగీకరిస్తా. నేనే తప్పు చేశాను. నువ్వు విజ్ఞానమయ అంటావు, నువ్వు ఆనందమయ ఒప్పుకుంటే ఇది వచ్చి దేహమే ఆత్మ అన్నాడు, ఈ అన్నమయ కోశాన్ని ఒప్పుకుంటే ఇది మా నిత్యం కాదా వాడు. ఇక ఆ మధ్యలో ఉన్నాడు ఇద్దరే కదా, వాళ్ళతో ముందుకు వస్తాడు. అందుకని అయ్యా ఎప్పుడు ఒప్పుకోవలసి వస్తుంది. కాబట్టి అది అంగీకారం వస్తుందో అట్లో అంగీకరించిన వీడు పాడదు అంటున్నాడు. అందుకనే ఏమి ఈ ఇతర మతముల వల్లనే సాంఖ్యయోగ మతాలు రెండు కూడా వేదాంతులు సమ్మతముగా అంగీకరింపబడలేదు. అది చెప్పినాడు. అయితే కుతః తరిహి సాంఖ్యయోగో వేదాంత విరుద్ధత్వాత్మితి ఆశంక్య. అయ్యా మరి అద్వైత మతంలో ఏ విషయంలో మీకు సాంఖ్యయోగ మతాలు విరుద్ధమై ఉన్నావో చెప్పు అంటున్నారు. ఈ అద్వైత మతంలో ఏ విషయంలో ఉన్నాయి సాంఖ్యయోగ మతాలు విరుద్ధంగా? అది అందుకని నువ్వు సాంఖ్యయోగ మతాన్ని విరుద్ధం కొంత నేను తీసుకున్నాను, నాకు కావలసిన సాంఖ్యయోగం తీసుకున్నాను అంటాడు. అయితే ఏ విషయంలో విరుద్ధంగా ఉంటే ఇంకొక వాది నువ్వు వెళ్తున్న సాంఖ్యయోగ మతాల్లో ఏ విషయంలో ఆ రెండు మీకు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నాడు. కుతస్థరిగని చెప్తున్నాడు. ఆత్మభేదో జగత్ సత్యం ఈశో అన్య ఇతి చేత్రయం యజ్యతే తై సదా సాంఖ్యయోగ వేదాంత. ఏ విషయంలోనూ అర్థమైందా? ఆ సాంఖ్యయోగ మతాన్ని నీకు విరుద్ధంగా ఉన్నాయో చెప్పు అని అడిగాడు ఒక వాది వేదాంతికి. నువ్వు ఆ మతాలను విడిచిపెట్టేసానని చెప్పినావే, నీకు ఏ విషయం విరుద్ధంగా ఉంది చెప్తే నాకు అది విచారించి పోనీ నువ్వు వదిలేవు కాబట్టి అది నాకు ఇష్టపడితే నేను కూడా వదలడానికి ప్రయత్నం చేస్తానంటాడు. అది అంటే ఆత్మభేద ఇది ఒకటి అన్నమాట. వాళ్ళ మొట్టమొదటి విషయం అంటే ఒకటి విషయం ఆత్మభేదాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. ఎవరు? సాహిత్యులు. ఆత్మభేదాన్ని మాకు అది విరుద్ధం. రెండవది జగత్ సత్యం. అర్థమైందా? ఇక రెండవది వాళ్ళు జగత్ సత్యాన్ని అంగీకరిస్తారు, అది మాకు విరుద్ధం. ఇంకా మూడవది చెప్తున్నాడు ఇప్పుడు. ఈశో అన్య, ఈశ్వరుడు అన్నవాడు తటస్థుడొగుచు వేరే ఉన్నాడు అని అంటారు. ఈశ్వరుడు అంటే తటస్థుడిగా ఉండి వేరే ఉన్నాడు అన్నాడు. అది కానీ ఈ మూడు విషయములు వారికి మాకు వాళ్ళు ఈ మూడు అసలు వదులుకుంటారా? వాళ్ళు నమ్మకం అంటున్నారు వేదాన్ని. వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? వదులుకుంటాడు. ఎవడు వదలడు. వాడి మతాన్ని స్థాపించినాడు, వాడు పెట్టాడు నా మతం గొప్పదని. ఆ మతంలోనే వస్తాడు. కానీ ఈ విషయం తెలిసిన వాడు ఆ మతాన్నే వదలడు. ఒక పీఠం ఇచ్చిన తర్వాత ఆ పీఠంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తికి వచ్చిన తర్వాత ఆ పీఠానికి గౌరవం వచ్చినాక ఆ పీఠంలో పెద్దవాళ్ళు పెట్టిన మతం వదులుతారు. ఇది చచ్చినా వదలడు. ఇప్పుడు వదలలేక సస్తున్నారు కదా హిందువులు కూడా. ఇప్పుడు వీళ్ళందరూ వదలలేక సస్తుగా మాకు తెలీదా? అద్వైతం అంటే తెలీదా? అద్వైతంలో భేదాభిప్రాయం మనకు కల్పిస్తున్నారు లేదా? కల్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ శివస్తు హృదయం విష్ణు, విష్ణువస్తు హృదయం శివ. శివకేశవులకి భేదం లేదని చెప్తుంది శాస్త్రం.
శివకైశాల భేదం అని చెప్తున్నా లేదు ఇప్పుడు కూడా వాళ్ళకి తెలియదా? అదే చెప్తారు, ఒక భేదం చెప్తారు, వాళ్ళు చెప్తారు. నీకు అడిగారా ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు శివకేశములకు ఏమి అభేదం దృష్టి అది తెలియదా? కానీ మన సాంప్రదాయాన్ని రద్దు చేయకే ఇంపార్టెంట్ దానికి. అర్థమైందా? ఇక ఏదో ఒకటి ఇతరులకో భిన్న రుచి జోతి మస్తత్వం చెప్పినాడు ఆయన కూడా, అందుకే మేము కూడా పోతున్నాం అంటారు వీళ్ళు. పోవద్దని చెప్పలేదే, పోవచ్చు. కానీ సంప్రదాయబద్ధంలో ఉన్నటువంటి తత్వాన్ని వేదం చెప్పినటువంటిది ఆ తత్వం ఒకటే కదా. ఏమీ లేదు విద్యావిని సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని సునిచయస్వ పాకేత అందరిలో ఉన్నది అదే చైతన్యం. అంటే ఇప్పుడు ఈశ్వర చైతన్యము చైతన్యం వేరే ఉందా? ఈ రెండో వేరేలే. అందుకే కూడా అన్నాడట ఇది ఇది అనమాట. ఇది వాడు వచ్చి అన్నాడట నేనే కదయ్యా నీ కాదా అన్నాడట. నీ అడ్డకర్ర వేసిన దానికి ఈ చిన్నగా వేసిన కర్రే కదా, ఇది ఉంటే నువ్వు అడ్డకర్ర వేసేవన్నాడు. నా అడ్డకర్రలేము నీ చిన్న కర్ర పెట్టిన నా అడ్డకర్రలేము నీ పని చేయదు కదా అన్నాడు. ఇదంటే నీ అడ్డకర్ర వేసాను, దానికి చిన్న కర్ర ఉంటాడు కాబట్టి నాదే ఆధారం అంటాడు వీడనమాట. నువ్వు చిన్న కర్రలు వేసుకో, అడ్డకర్ర మాని ఏదో ఆధారం చూస్తున్నట్టు వాడు ఆధారం. నువ్వు ఈ కర్రలతోనే ఉండి మొత్తం అని చెట్టుకొని అలా పిల్లలు తీసి వెళ్ళిపోయి అడ్డగా స్లాబ్ వేయలేదు అనుకో, ఇక ఏది ఎక్కడ ఉంటావు నువ్వు చెప్పు. కాబట్టి ఈయనంట నేను ముందు నా పిల్లలే కదా ఆధారం అంటే ఎదురు కాదు, చిన్నగుంటే కదా పిల్లలు అంటాడు. వాడు అడ్డగా ఉండి స్లాబ్ ఆధారం లేదు ఎక్కడ ఉంటావు అంటాడు వాడు. ఈ వాదన ఇలా జరుగుతూనే ఉంది. అందుకని ఏకత్వ రూపాన్ని ప్రతిపాదన చేయడానికి ఎంతో రావాలి. అది వస్తే గానీ అజ్ఞానం పోదు. ఎంతవరకు ఉపాధి ధర్మాలను అతిక్రమించాలి కదా. ఏమంట ఆయనకో డ్యూటీ ఇచ్చి ఈయనకో డ్యూటీ ఇచ్చాడు పరమాత్మ. ఆయనకో డ్యూటీ ఇచ్చాడు, ఈయనకో డ్యూటీ ఇచ్చాడు. ఎవరి డ్యూటీ వాడికే గొప్పది, ఎవరి డ్యూటీ వాడికే గొప్పది. ఎవరు చేసే పనులు వాళ్ళ డ్యూటీలు ఉంటుంటాయి. ఆ ప్రకారంగా ఇందులో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్పే, అందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే. అర్థమైందా? అయితే మనం ఏం చేస్తున్నాం, ఆ భేదాన్ని కల్పిస్తాం. వీడు వేరు వాడు వేరు. అందుచేత అది చెప్తున్నారు. చెప్పి ఈ విధంగా వస్తే ఈ మూడయ్యా ఆత్మభేదో జగత్ సత్యం ఈశో అన్య ఇది చేత్రయం. ఒకటి ఆత్మభేదమని, రెండోది జగత్తు సత్యమని, మూడవది ఈశ్వరుడు అన్య. అర్థమైందా? ఈశ్వరుడు భిన్నుడని, అది ఈశ్వరుడు తటస్థుడుగుచూ వేరే ఉన్నారని ఈ మూడు అంశములు వారు వదిలివేసినలా ఆ సాంఖ్యయోగ మతం ఎన్నిటికి వేదాంత సమ్మతం. అంటే ఆ మూడు అంశాల్లోనే మాకు విరుద్ధం ఉంది, తక్కిన అంశాల్లో పర్వాలేదు అంటాడు. ఎవరు నీకే అంశాలు విరుద్ధం ఉంది, ఇంకేది చాలలేదు చాలదా, నీకేం చెప్పండి, ఏం చెప్పేది నాకు ఒక క్షయవాజీ అంటాడు. ఇంకా అది ఉంటే అన్నీ ఉన్నట్టు, అంతకన్నా ఇంకేముందా, ఏమంటారా అది అన్నట్టు ఇంకేం కావాలి అది చెబుతున్నాడు. అయితే నను జీవస్య అసంగత్వ జ్ఞానాదేవ ముక్తి సిద్ధే కిం అద్వైత బోధేన ఇత్యాశంఖ్య అడుగుతున్నాడు. ఏమయ్యా జీవుని జీవుడు అసంగడు అన్నటువంటి విషయాన్ని తెలిసిపోతుంది కదా. విచారించిన తర్వాత విచారిస్తే జీవునికి అసంగత్వం అని తెలుస్తుంది. జ్ఞానాదేవ ముక్తి. జీవుడు అసంగుడు అన్నటువంటి జ్ఞానం ద్వారా ముక్తి కలుగుతూ ఉంటుంటే ఇంకా అద్వైత బోధేన కిం ప్రయోజనం అంటున్నారు పూర్వపక్షి. జ్ఞానం ద్వారా జీవుడు అసంగం తెలిసిపోతే ఇంకా అద్వైత బోధ ఎందుకు, ఇంకా అద్వైత బోధ ప్రయోజనం ఏమిటి అంటున్నారు.
అంటే ఇప్పుడు జీవుడు అసంగతి తెలుసుకున్నచో మోక్షం కలుగుతూ ఉండగా మోక్షం కలుగుతుంది. మీరు చెప్పినట్టు అద్వైత బోధతో పని లేకపోతుంది అని ఆక్షేపిస్తే అప్పుడు అద్వైత జ్ఞానము కలుగునది అది చెప్పబోతున్నాడు. ఇప్పుడు జీవో అసంగమాత్రేణ కృతార్థైతి చేత్తదా స్వచ్ఛందనాది నిత్యత్వమాత్రేనాపి కృతార్థత. అద్వైత జ్ఞానము కలుగునదే జీవుడు అసంగుడని ఏం తెలుసుకోవడం అది కష్టం అంటున్నాడు. నీకు ఆ బోధ కలిగితే గాని జీవుడు అసంగుడని తెలియదు. ఒట్టిగా నేను జీవుడు అసంగుడు నువ్వు చెప్పుకుంటే లాభం లేదు. ఆ బోధ ఆ విచారణ ఆ పద్ధతిని అంతా విని నీకు కలిగితే అప్పుడు తెలుస్తాడు. అంతేగాని పూర్తిగా కేవలము ఏమి జీవుడు అసంగుడనంత మాత్రం కాదు. అంటే అప్పుడు నిరూపణ అవుతుంది. అద్వైత బోధ వల్లనే నీకు అసంగం అని తెలుస్తుంది. అంతేగాని ఆ బోధ లేకుండా అసంగం సిద్ధించదు అది చెబుతున్నాడు ఇప్పుడేమి. అయితే ఒకవేళ జీవ అసంగత్వం మాత్రమే కృతార్థితి చేత్ తథా స్వచ్ఛందనాది నిత్యత్వం మాత్రేనాపి కృతార్థత. నువ్వు ఆ ముక్క అనుకుంటే నీకు వైరాగ్యానికి ఏదైతే లోకంలో స్వచ్ఛందన విడితాదరిందో ఇక ముత్ర ఫలభోగ విరాగంలో ఇహలోకంలో ఉన్నట్టు వాటిని వైరాగ్యం తెచ్చుకున్నావా. ఇప్పుడు ఇవన్నీ నిత్యత్వానికి నిత్యత్వం అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను ఎవడైనా నీకు ఇది నిత్యత్వం అనే తెలుస్తుంది. నీకు బోధ లేకుండా ఉంటే విచారం లేకుండా ఉన్నప్పుడు ఈ సత్యందనాది విషయాలన్నీ నిత్యత్వం చెప్పాడు. ఇంకోటి వచ్చి ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇది నిత్యత్వం అని నువ్వు తీసుకోవాలి. నిత్యత్వం అంటే ఇంక నీకు మామూలు అయిపోయింది. అదేదా ఆ విధంగా ఇప్పుడు విచారణ చేసిన తర్వాత కదా నిత్యత్వం నిత్యం తెలుస్తుంది. వచ్చాడు అయ్యా ఇవన్నీ కూడా పూలమాలలు ఏమిటి ఈ లోక విషయాల్లో ఉన్నటువంటివన్నీ కూడా వనితాది విషయాలు కానీ ఈ విషయాలన్నీ కూడా ఇవి నిత్యమయ్యా అని ఒకరు చెప్పినాడు. ఇప్పుడు మనకేమొస్తుంది? నిత్యత్వం సిద్ధిస్తుంది. మరి నిత్యత్వం అయితే మనం విడువకూడదు కదా. నిత్యాన్ని విడవాలి కానీ నిత్యత్వాన్ని విడుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు మరి వీడికి విడిచిపెట్టాలని ఉండదు కదా. అప్పుడు నిత్యత్వం సిద్ధిస్తుందా లేదా? అలాగనే ఏమి విచారణ చేస్తే ఇది నిత్యం అయితే తెలుస్తుంది. అది విచారణ ద్వారా జీవుడికి బద్ధమా అసంగం అనేది నిర్ణయం అయితే అప్పుడు నీకు దృఢం అవుతుంది. లేకపోతే నువ్వు దానికే అసంగం అంటే మామూలు రూపం విచారణ లేకుంటుంటే విచారణ లేకుండా ఈ అనిత్యమైన వస్తువులు కూడా నిత్యత్వం చెప్పినప్పుడు నీకు నిత్యత్వ సిద్ధి అయిపోతుంది. ఇది అనిత్యమా? నిత్యం కాదు. అందుకే నీవు తత్వం పరిశోధన అనేది నీకు అవసరం. అన్ని అద్వైత పరిశోధన అనేది అవసరం. అది చెప్తున్నాడు. అందుకు చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా చెబుతున్నారు. జీవుడు నిస్సంగుడని ఎదిగినంత మాత్రమ చేతనే పురుషుడు ధన్యుడుగునేని. జీవుడు నిస్సంగుడైన మాత్రంలో పురుషుడు ధన్యుడైతే ఈ సత్యందన పదార్థాలన్నీ కూడా నిత్యములని తెలుసుకున్న మాత్రం చేతనే పురుషుడు ధన్యం కావాలి కదా. అది ఎక్కడ అవుతున్నాడా? అవడం లేదు. అందుచేత ఇప్పుడు చెప్పుతున్నాడు అభిసంధిమావిష్కృతి. అద్వైత సిద్ధాంతి కూడా తన అభిప్రాయాన్ని ఇప్పుడు వెల్లడిస్తున్నాడు. యథా ప్రగాది నిత్యత్వం దుస్సంపాద్యం తథాత్మనః అసంగత్వం న సంభావ్యం జీవతో జగదీశయోః. యథా ప్రగాది నిత్యత్వం ప్రగాది కాదు స్రగాది. యథా స్రగాది. యథా స్రగాది నిత్యత్వం. స్రక్ అంటే ఏమిటి? పుష్పాలు. కాబట్టి ఆది పదం చేత ఈ పుష్పాహారాదులు ఇవన్నీ కూడా నిత్యములో అగుట. యథా ఏ విధముగా సంభవింపదో ఇవి నిత్యాలు ఎప్పుడు అవుతాయా? ఎప్పుడు నిత్యమో ఇవాళ తెచ్చిన పూలు రేపటికే మారి మారి చచ్చిపోతుంది. నిత్యమేటి? పార్లమెంట్లో దేనికి నాశనం నిత్యం కాదు అంటున్నారు కదా.
అందుకని ఏ విధంగా అయితే సంప్రదింపదో ఆ విధముగా జగదీశయో జగత్తును ఈశ్వరును జీవతో సతో జీవత సత అంటే ఆ విశేషమైనటువంటి ఆకారాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అది ప్రకాశిస్తున్నప్పుడు అంటే విశేషాలతో అంటే సర్వజ్ఞత్వాది అల్పజ్ఞత్వాది ఈ విశేషణాలతో అది ప్రకాశమానమై ఉంటుండగా ఆత్మనః అసంగత్వం న సంభావ్యం. అర్థమైందా? నీవు జీవేశ్వరులకి విశేషణాలతో విరాజమానమై ఉంటున్నప్పుడు నీకు ఆత్మకు అసంగత్వం అనేది కుదరనే చెప్తాడు. అర్థమైందా? జీవేశ్వరి యొక్క విశేషణాలను నీవు ఏదో ఒక లక్షణం ద్వారా నువ్వు త్యాగం చేసుకున్నప్పుడే నీకు ఆత్మకు అసంగత్వం వస్తుంది. కానీ నీ విశేషణాలు ప్రకాశమానమే ఉంటుండగా నీవు ఆత్మకు అసంగత్వాన్ని ఈనాడు సిద్ధింప చేయలేవు. ఆత్మసిద్ధం అసంగత్వం సిద్ధింపచేయాలంటే ఏమి? ఈ రెండింటిలో ఏది ప్రకాశమై ఉన్నదో దానికంటే భిన్నమైన ఆత్మ లేదు. ఈ రెండింటిలోకి ఆధారమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆకాశమో ఈ ఆకాశం ఆ మహాకాశం కంటే భిన్నమో కాదు. అందుచేత మరి ఈ రెండింటిలో ఉన్నటువంటిది మనం ఎప్పుడైతే మన యొక్క యుక్తుల ద్వారాగా పెద్దవాళ్ళ మాటల ద్వారాగా మనం విరోధం చేసినామో అప్పుడే నీకు ఆత్మకు అసంగత్వం వస్తున్నది. కానీ ఈ రెండింటిలో నీవు నిత్యం అనుకొని కూర్చొని ఈ రెండింటిలో భేదం అనేది కూర్చుంటే నీకు ఆత్మ అసంగత్వం అనే స్థితిలో రాలు చెప్తున్నాడు. అది అందుకని ఇక్కడ తత్వం పదార్థ శోధనం అనేది అవసరం. ఆ తత్వం అది అవసరం అని చెప్తున్నాడు ఇప్పుడు. అది అడిగాడు కదా మళ్ళీ నీవు తత్వం పదార్థం అసంగత్వానికి విచారణ చేయాలని. అది ఇప్పుడు అది చెప్పాడు. ఎంతో చెప్పింది ఏమిటి? విశేషణాకారముల చేత జీవేస్తులు భాషిస్తూ ఉంటుండగా విశేషము విశేషణాకారాల చేత. విశేషణం అనేది ఏమిటి? విశేషం చైతన్యము, విశేషణం దాని యందు ఉపాధిగా ఉన్నటువంటిది. ఉపాధి అంటే ఏమిటి? అక్కడ అల్పజ్ఞత్వము అనేది ఉపాధి ఎవరికి? జీవుడికి. అది విశేషం. చైతన్యానికి విశేషం ఏమిటి? అల్పజ్ఞత్వం. అల్పజ్ఞత్వం ఎత్ర వర్తతే తత్ర జీవ సంజ్ఞ. అర్థమైందా? ఆ విధంగా తర్వాత ఏమిటి? దీనికి సర్వజ్ఞత్వం అనేది విశేషణం. విశేషం అనేటువంటిది చైతన్యం. విశేషంలో భేదం ఎప్పుడు ఉండదు. దేంట్లో ఉంటుంది? విశేషణాల్లోనే భేదం. విశేషణాలన్నీ ఉపాధిని బట్టి ఏకత్వాన్ని కుదుర్చుకోవాలి. ఉపాధిని బట్టి ఏకత్వం. సోయం దేవదత్త అన్నాం మనం. సోయం దేవదత్త, వాడే వీడు. ఇక్కడ విశేషం ఏంటి? విశేషం ఏమిటి? అది విశేషణాలు, అది ప్రాంతాలు. ఇక్కడ సోయం దేవదత్త అంటే దేవదత్తుడు విశేషం, సహా అయమనేది విశేషణాలు. ఇక్కడ విశేషణాలు ఇవి. వాడే వాడేనేది ఆ విశేషణం, అది వీడైన విశేషణం ఇది. స్వయం దేవదత్తలో దేవదత్త అన్నటువంటిది ఏమిటి అంటే విశేషం. స్వయం అనేది ఏమిటి? విశేషం. వాడే వీడు అంటే వాడు ఎక్కడున్నాడు, వీడు ఎక్కడున్నాడు అన్నప్పుడు దాని పక్క పదార్థాలు తీసుకోవాలి. వాడు ఎక్కడ? వాడే వీడు అంటే వాడు ఎక్కడ? వాడు ఇక్కడున్నాడు, ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడు, అదనమాట. వాడే వీడు అంటే వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు. వీడు అన్నప్పుడు ఎదురుగా
వాడిని చెప్పినా కదా, వాడింటి ఎవడు అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నాడు ఇక్కడ. అప్పుడు ఆ రెండింటి యొక్క విశేషణం అన్నమాట. అక్కడ ఎక్కడ ఉన్నాడో ఆ వాతావరణం విశేషణం అది, ఇక్కడున్నప్పుడు ఈ వాతావరణం విశేషణం అయింది. ఇక విశేషణాంశాలు ఉన్నంత వరకు ఏమి ఆత్మకు అసంగత్వం అనేది అంతే కదా. విశేషణాలు ఉన్నంత వరకు ఆత్మకు అసంగత్వం. ఎందుకంటే వీటి యుక్తమైన వాడు అంటారు. యుక్తమైన వాడు అంటే అసంగత్వం ఎక్కడ ఏమి. సంఘం అంటే ఏమిటి? యుక్తం. అసంగం అంటే ఏమిటి? యుక్తం కాదు. వీటితో యుక్తమైన వాడు వచ్చినప్పుడే సంఘం వచ్చేసింది. అదే వీటితో కూడిన వాడు అన్నప్పుడే సంఘం వచ్చేసింది. ఇంకెప్పుడు మరి ఇంకా అసంగం అవుతాడు. అందుకని వీరి చేత కోరిన వాడు ఎవడో వాడు అసంగడు అది కదా. అది అందుకని చెప్తున్నాడు ఈ ప్రకారముగా. ఏం యథా ప్రగాది నిత్యత్వం దుస్సంపాద్యం తదాత్మనః అసంగత్వం అసంభావ్యం జీవతో జగత్ ఈశయోహో అని చెప్పాడు. అందుచేత ఆ విశేషణాకారముల చేత ఏమి జీవేశ్వరులు భాషించుతుండగా వారు భాషిస్తూ ఉంటే ఆత్మక అసత్వము సాధింపనలవి కాదని తెలుసుకోమన్నారు. అవశ్యం ప్రకృతి సంఘం పురాయేవాపాదయే తదా నియచ్చత్వం ఏతతో ఏతం ఈశోపి కోప్యమోక్షస్తథా చెప్తున్నాడు. కో అస్య మోక్షస్తథా అవశ్యం ప్రకృతి సంఘం పురేవాపాదయే తదా. ఏమిటి ప్రకృతి ఏదైతే ఉన్నదో ఈ అజ్ఞానమైనటువంటి అవిద్య అయినటువంటి ఈ ప్రకృతి పురాయేవా ప్రకృతి పూర్వకాలంలో అంటే ఏమిటి? ఆ అజ్ఞాన దశ్యం ఏదైతే అజ్ఞాన దశ్యం దాని యందు అవశ్య దేహేంద్రియాది సంబంధం ఏమే అవశ్యం సంగ. అర్థమైందా? ఇంకేమిటి? అజ్ఞాన దశ్యం. అజ్ఞాన దశ్యంలో ఈ దేహేంద్రియాదులతో సంగత్వాన్ని శాశ్వతమని నమ్మింది. దాని ఏంటి? ఆపాదేత్ కలిగించను. ఈ అవిద్య ఏం చేస్తుంది? అజ్ఞాన విషయం చేత దేహేంద్రియ సంబంధాన్ని ఆపాదిస్తుంది. చేతన సంబంధం ఆపాదిస్తుంది. ఇక నియచ్చతు అపాదన కాదయ్యా, నియమించడం కూడా చేస్తుంది. తథా సతి అట్లయితే అస్య అస్య అంటే ఈ పురుషునకు మోక్షము కహ ఈ విధముగా కలుగును. అంటే ఏం చెప్పాడు? ఎంతవరకు అర్థం వచ్చింది మనకి? సాంఖ్యయోగుల మత ప్రకారం అని తీసుకుంటే అసంగత్వము పురుషునికి అన్నిటికీ సంభవింపదు అంటాడు. సాంఖ్యయోగుల మత ప్రకారము పురుషునికి అసంగత్వం ఇప్పుడు సంభవింపదు. అంతేగాని వారిద్దరికి విశేషణాలు మరి నమ్మినప్పుడు అసంగతంగా వస్తుంది. విశేషణాలు తీసినప్పుడే కదా అసంగత్వం సిద్ధి వస్తుంది పరమాత్మకి. కాబట్టి వారి మతంలో ఏమిటి మనకి నిత్యాలు ఇందాక చెప్పుకున్నాం? ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు, మూడు ఈశ్వరుడు. ఈ మూడు కూడా నిత్యాలే. ఈ మూడు నిత్యములే. ప్రకృతి, పురుషుడు, ఈశ్వరుడు నిత్యాలు. ఎక్కడ మరి ప్రకృతి? ఎప్పుడు? అజ్ఞాన దశ్యంలో ప్రకృతి, అజ్ఞాన దశ్యంలో ప్రకృతి అన్నమాట. అజ్ఞాన దశ్యం ఏమిటి? ప్రకృతి. అలాగే దేహేంద్రియ దహిమానము కలిగించుటూ ఈశ్వరుడు. ప్రకృతి ఒకటి, అది అజ్ఞాన దశ్యం. అలాగనే దేహేంద్రియ అభిమానం కలిగించడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఏం చేస్తారు? దేహేంద్రియాలందు అభిమానాన్ని కలిగిస్తారు. ఇక పురుషుని నియమించుటయు ఇట్లుండును. అర్థమైందా?
జ్ఞానదశ ఎందు ప్రకృతియు ఈశ్వరుడు నిత్యుడు కనుక జ్ఞానదశ ఎందు ఏమిటి ప్రకృతి నిత్యమే ఈశ్వరుడు నిత్యమే కాబట్టి ఇక వారు మామూలు పనులు వారి పనులు చేసుకొని పోతూ ఉన్నారు. ఇప్పుడు జీవునికి అసంగత్వము ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్క డ్యూటీ అనుకున్నాడు. ఇప్పుడు ఆ డ్యూటీలో ఉన్నటువంటి నిత్యత్వం అనే భావన మనకు వచ్చింది అనుకోండి, ఇక దాన్ని విచారించే పని మనకి ఏనాడు ఇంకెందుకు పని ఏముంటుంది? ప్రమోషన్ వచ్చిన దాకా విచారించే పని ఉంటుంది. ప్రమోషన్ వస్తే ఇంకా విచారించాలి, ఇంకా హాయిగా నిద్ర ముట్టుకొని ఉండొచ్చు. ఇంకా అప్పుడు వారికి అంతవరకు మరి వారికి అది నిత్యత్వమైన బుద్ధి ఉండదు. ఎప్పుడు పోద్దు, ఎప్పుడు తీసేస్తారు, ఎప్పుడు పోతారు, ఎప్పుడు తీసేస్తారు అనేటువంటి బుద్ధి ఉంటుంది. అంతే కదా. ఆ విధంగా ఇక్కడ మనం అర్థం చేసుకుంటే చెప్తున్న అజ్ఞానదశ యందు ప్రకృతి ఈశ్వరుడు నిత్యుడు కనుక వారికేంటి ప్రకృతిని ఈశ్వరుడు నిత్యుడు కనుక ఇక వారి పనులు పెట్టి వారు పోతుంటే జీవునికి అసంగత్వం అనేది గట్టింపదు. మరి అసంగత్వం గట్టింపలేదనుకోండి, మరి ఎప్పుడైతే కలలేదో అప్పుడు శోధన కూడా వేస్ట్. జీవేశ్వరుల యొక్క శోధన కూడా వేస్ట్. అందుచేత అది చెబుతున్నాడు అనమాట. అవివేకృత సంగ అని నియమశ్చేత్తదా అంటే ఇప్పుడు ఏమైంది? మొట్టమొదటి మనకి ఇందులోనూ ఈ శ్లోకనే వచ్చింది అర్థం. సాంఖ్యోగుల మత ప్రకారము అర్థమైందా? దాన్ని తీసుకొని వస్తున్నాడు అనమాట. ఆ మత ప్రకారం ఎక్కడ గట్టిస్తుంది ఎక్కడ గట్టిదని చెబుతూ ఉన్నాడు. కాబట్టి సాంఖ్యోగుల మత ప్రకారము ఏమిటి? ఒకటి అసంగత్వము పురుషుడికి అన్నట్టుగానే సంభవించదు, అది ప్రతిజ్ఞ. అర్థమైందా? సాంఖ్యోగ మతం. మనం పురుషునికి అసంగత్వం సిద్ధి చేస్తాం. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళ మతంలో పురుషునికి అసంగత్వం లేదు. మన అభిప్రాయంలో పురుషునికి అసంగత్వం ఉన్నది. ఇది కాదు మరి ఇప్పుడు ఈ రెండింటికి ఉన్నటువంటి మామూలు వాళ్ళు లేదు అనుకుంటాడు, ఈయన ఉన్నది అనుకుంటున్నాడు. కాబట్టి ఇక వారి మతంలో నిత్యములు ఏమిటి? ప్రకృతి ఒకటి నిత్యం, పురుషుడు ఒకటి నిత్యం, ఈశ్వరుడు నిత్యం. అర్థమైందా? ఎప్పుడు ఏది నిత్యం అయ్యా అంటుంటే అజ్ఞాన దశందు వాడికి ప్రకృతి నిత్యం. ఇక దేహేంద్రియ అభిమానం కలిగించే సమయంలో ఈశ్వరుడు నిత్యం అంటాడు. ఇకన పురుషుని నియమించుటయు ఎట్లుండునో, పురుషుని నియమించడం ఎట్లుంటుందో అలాగని జ్ఞానదశ ఎందు ప్రకృతియు ఈశ్వరుడు నిత్యుడు. జ్ఞానదశలో ప్రకృతి నిత్యమే, ఈశ్వరుడు నిత్యమే కనుక వారి మామూలు పనులను వారు చేతులను బట్టి జీవునికి అసంగత్వం గట్టింపదు. వారి మామూలు పనులు వారు చేసుకొని పోతూ ఉంటుంటాడు కాబట్టి ఇంకా అసంగత్వం అనేది అసంగత్వం రావాలి అంటే ఏం చేయాలి? నాహంకర్త వచ్చినప్పుడే వస్తాయి. అహంకర్త అన్నప్పుడు అసంకర్త ఎక్కడ వస్తుంది? మరి నేను కర్తను అనుకున్నాడండి, అసంగత్వం ఉందా? నేను కర్తనంటేనే ఉన్నాడు కదా. కర్త అంటే నాకు దీనితో సంబంధం, ఈ పనికి నేను ఉన్నట్టే కదా. కర్త మరి ఎప్పుడవుతాడు? దాని పని వారు చేసినప్పుడు దానికి ఉన్న లాభం కానీ నష్టం కానీ తను ఊహించుకున్నప్పుడు కర్త అవుతాడు. ఊర కర్త అవుతాడా? కర్త ఊర కావడు. ఇది ధర్మకర్త అంటారు. అంటే ధర్మకర్త. ఊరికి పెళ్లి కూడా భిక్ష పెట్టుకుంటే ధర్మకర్త అవుతాడా? వాడు ధర్మకర్త అవుతాడా? అది ఎప్పుడు ఆవిడ ఏదో 10 మందికి ఉపయోగపడిన పని 10 లక్షల పని కోట్లు చేస్తుంటే వాడు ధర్మకర్త అవుతాడు. ఏమంటారు? అది ఆ విషయాన్ని ఇక్కడ మనకి
చెప్తున్నాడనమాట. ఆ దేహేంద్రియాల అభిమానం కలిగించుటయు ఈశ్వరుడు. పురుషుడు నియమించుటయు ఎట్లుండునో ఈ విధంగా పురుషుడు నియమించడం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు జ్ఞానదక్షిణను ప్రకృతియు ఈశ్వరును నిత్యుడు కనుక అంటే ప్రకృతి నిత్యమే, ఈశ్వరుడు నిత్యమే. కాబట్టి వారి మామూలు పనులు వారు చేయించడం బట్టి అని పిలిచారు. ఏమంటే వాళ్ళకున్న డ్యూటీలో వారు చేసుకొని పోతూ ఉంటుంటారు, పోతూ ఉన్నారు. మరి పోతూ ఉండేటప్పుడు ఇక్కడ అసంగత్వం ఎట్లా సిద్ధిస్తుంది అని అడిగారు. అసంగత్వం ఈ విధంగా. అందువలన మోక్షం ఎన్నటికీ వాళ్ళకి గతింపది స్పష్టం. అసంగత్వం ఎప్పుడు సంగం లేదో అప్పుడు మోక్షం, ఎప్పుడు సంగం ఉందో అప్పుడు మోక్షం లేదు. అంటే ఆ అసంగత్వ భావన కంటే భిన్న మోక్షం లేనే లేదు. చెప్పుకోవడానికి ఇక్కడ చెప్పుకుంటున్నాం, అదైందా? చెప్పుకోవడానికి ఇక్కడ చెప్పుకుంటున్నాం కానీ అసంగ పదం అన్నటువంటిదే మోక్షం, మోక్ష స్వరూపం. అసంగం మనలో ఎప్పుడు అన్వయం అయిపోయిందో అప్పుడు మనం ముక్తి, జీవన్ముక్తులం. మనం అసంగమని మన మనస్సులో మనకి ఎప్పుడైతే దృఢమైపోయిందో అప్పుడేమైంది? అర్థమైందా? ఇది విశేషమైన మాట. కాబట్టి ఈ విధంగా ఇటువంటి తత్వాన్ని అందరూ తెలుసుకొని సత్కర్మనిష్టమే, భక్తులమే, ఆత్మజ్ఞాన సంపన్నులమే బ్రహ్మాండముతో విరాజినట్లు ఆ గురుదేవుడు చికిత్స ఫలం రక్షించుగా.